హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. అమ్మయ్య, సజ్జల జగన్తోనే ఉన్నాడు. ఇంతకీ ఏంటి ఆ విషయం? అమ్మయ్య అని ఎవరు ఫీల్ అవుతారు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తాను. దానికంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హవా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిదే. ఈ విషయం ఢోకా లేకుండా చెప్పేయచ్చు. అయితే మొన్న ఎన్నికల్లో ఎదురైన పరాభవం, ఆ పరాభవానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అని చెప్పేసి ప్రత్యర్థులు అనట్లేదండి. వైసీపీలో ఉన్నవాళ్లే మాట్లాడుతూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ బహిరంగంగా మాట్లాడలేకపోయినా అంతర్గతంగా జరుగుతున్న చర్చే. బహిరంగంగా ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు కదా. బయటకు వచ్చిన తర్వాత కోటరీ అని, సజ్జల అని, అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం పైన మనం ఎందుకు విశ్లేషించుకోవాల్సి వస్తుంది అంటే తాజాగా ఒక ఘటన చోటు చేసుకుందండి. అదేనండి, వైసీపీలో పొలిటికల్ అడ్వైజర్స్ కమిటీ అని చెప్పేసి ఒకటి నియమించారన్నమాట. ఆ అడ్వైజర్స్ కమిటీలో మొత్తం 33 మంది ఉన్నారు, అంటే 33 మంది. సో ఆ 33 మందిని నియమించారు, అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏంటో తెలుసా, ఫైనల్గా వీటన్నిటికీ కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండబోతున్నారు అని చెప్పేసి రిలీజ్ చేశారు. అంతే. ఆ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా గగ్గోలు పెట్టారు, మామూలుగా కాదనమాట. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా ఉన్నటువంటి వ్యక్తికి ఫోన్లు చేసి అసలు ఏం చేయాలనుకున్నారు, పార్టీని ఉంచుతారా తీసేస్తారా, మరలా సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టారేంటి అని చెప్పేసి వాళ్ళ యొక్క అసంతృప్తిని వెల్లుబుచ్చారు. సో ఈ క్రమంలో మరలా అధిష్టానం పునరాలోచించుకుందో ఏమో కానీ లేదు అలా కాదు, కన్వీనర్ కాదు, కోఆర్డినేటర్గా ఉండబోతున్నారు అని చెప్పేసి మరలా మార్పు చేసి విడుదల చేశారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ సభ్యులందరూ కూడా ఏదైతే అసంతృప్తికి గురయ్యారో వాళ్ళు అసంతృప్తిని తెలియజేస్తేనే ఆ పోస్టును మార్చాల్సి వచ్చింది. సరే, అసలు అక్కడ లేకుండా చేశారంటే చెయ్యలా, ఆ కోఆర్డినేటర్గా ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇక్కడ అభ్యర్థులు వ్యతిరేకించారు కాబట్టే మార్చారు, వ్యతిరేకించకపోతే అలాగే కంటిన్యూ చేస్తారు. అసలు వాళ్ళు వ్యతిరేకిస్తే ఇక్కడ అధిష్టానం మార్చేసే పరిస్థితి ఎందుకుంది? ఇవన్నీ ప్రక్కన పెడతాం. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం ఎక్కడా కూడా పక్కకు జరపట్లేదు, మాతోనే ఉంటాడు, మాతోనే ఉంచుకుంటాం అన్నట్లుగా పదే పదే జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు ఎందుకు వ్యవహరిస్తుంది? అసలు గ్రేట్ ఆంధ్ర వైసీపీకి వన్ ఆఫ్ ద ఫేవరబుల్ ఆర్టికల్స్ ప్రచురించేవాళ్ళు వాళ్ళు కూడా వ్యతిరేకించేలాగా సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి శనీశ్వరుడు అని చెప్పేసి ఆ పదంతో సహా సంబోధించారు అని అంటే ఇక సజ్జల రామకృష్ణారెడ్డి పైన అసంతృప్తి ఉన్నది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారా? ఇవన్నీ ప్రక్కన పెడతాం. ఇంతమంది అసంతృప్తిగా ఉన్నా సరే సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం నా వెంట ఉంచుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎందుకు ఆ సంకేతాలు ఇస్తున్నారు? అక్కడ రీజన్ ఏమై ఉంటుందంటారు? మీరు కనుక గమనించినట్లయితే పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా అధికారంలోకి వచ్చే ముందు వరకు కూడా, అంటే 2019 ఆయన మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా. అప్పటి వరకు కూడా పార్టీలో కావచ్చు దేంట్లో అయినా సరే నెంబర్ 2గా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు. అటువంటి విజయసాయిరెడ్డి గారిని లూప్ లైన్లో పెట్టేసి ఇక ఇమీడియట్గా ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి కూర్చున్నారు. సో ఇక్కడ మనం రెండు అంశాలు, విజయసాయిరెడ్డి అప్పుడు దాకా అంటే గతంలో ఆయన పైన ఉన్న క్విడ్ ప్రోకో కేసులు కావచ్చు, ఈ అవినీతికి సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి గారితోనే ఏటుగా ఉన్నారు మన విజయసాయిరెడ్డి. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డే ఉన్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉంటున్నాడు అని అంటే ఇక్కడ వీరిద్దరి మధ్య ఆ లావాదేవీలు కావచ్చు, లాబియింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సజ్జలాన్ని కనుక ప్రక్కగా జరిపినా, దూరం చేసినా మరలా లేనిపోయిన తలనొప్పులన్నీ బయటపడతాయి అంటారా? ఖచ్చితంగా అధికారంలో ఉండంగా జరిగిన, ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉండగా చేయడానికి ఏముంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి సాధ్యపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న కేసులు ఎప్పుడువి? రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన క్విడ్ ప్రోకోకి సంబంధించిన అంశాలు. ఇక దాని తర్వాత అధికారంలోకి వీళ్ళు ఎప్పుడు వచ్చారు? 2019లో వచ్చారు. 19లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచం అనాలా, లేకపోతే ఒక కోటరీ అనాలా, ఇదంతా కూడా సజ్జల గారే నిర్వహించారు. సో ఏ ఒక్కరు దర్శన భాగ్యం కలగాలన్నా, ఏదైనా చర్చ జరిపించాలి అన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్మిషన్ ఇస్తేనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దర్శన భాగ్యం కలగదా? మరి అటువంటి తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల పార్టీకి మంచి జరిగిందా చెడు జరిగిందా అని అంటే
ఆ పార్టీలో ఉన్న నాయకులు నేతలు చెబుతున్న దాని ప్రకారంగా పార్టీ చాలా వరకు కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. అంత స్పష్టం చేసిన ఇక్కడ ఆ నాయకులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకని సజ్జల గారి పైన ఆ అభిమానం అంటారు? అది వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఒక రకంగా అర్థం చేసుకుంటున్నారు. సరే, ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే అమితమైన అభిమానంగా పరిగణించుకోవాలి. సో ఇప్పుడు ఆ అభిమానం వల్ల పార్టీ ఏమవుతుంది అనే పరిస్థితికే వచ్చింది అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మిగతా టీంకి మధ్య గ్యాప్ని ఎలా ఉంచారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పుడు హమ్మయ్య జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాడు సజ్జల అని చెప్పేసి ఎవరు ఫీల్ అవుతారు? ప్రత్యర్థులు. అంటే వైసీపీ వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరండి? జనసేన, టీడీపీ, కోర్స్ బీజేపీ కూడా. సో వీళ్ళు ఇప్పుడు ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దూరం అయిపోతే మళ్ళీ వైసీపీ ఎక్కడ స్ట్రాంగ్ అవుద్దా, ఎక్కడ స్ట్రెంతన్ అవుద్దా అని ఆందోళన చెందుతూ ఉన్నారేమో. కానీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదులే, ఉన్నాళ్లే, వాళ్ళ వెనకమాలు ఉంటే చాలు, ఇబ్బంది ఏం లేదు, ఇక వైసీపీ ఇప్పుడు అలా కోలుకోదు అనే తరహాలో వాళ్ళు కొంచెం వ్యంగ్యంగా సెటైరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. అదే నిజమా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు సజ్జల అనే పేరు కానీ ఆ వ్యక్తి కానీ ఎక్కడా కనపడలా, వినపడలా. మరి అటువంటిది అధికారంలోకి రాగానే మొత్తం నేనేనని చెప్పి సర్వం ఆయనే చూసుకున్నారు. విజయసాయిరెడ్డి అప్పుడు దాకా సర్వంగా ఉన్న వ్యక్తి ఇమీడియట్గా సైడ్ అయిపోవడం. ఇప్పుడు చివరికి పరిస్థితి ఏంటి అంటే ఆయన అసలు పార్టీ కాదు కదా, నేను అసలు మీకు దూరం అని చెప్పేసి అన్నారు. మళ్ళీ అప్రూవర్గా మారతారా లేరా అది సెకండరీ. సో ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వలన పార్టీకి ఏమైనా సరే మంచి జరుగుతుందా? అందుగురించి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్ముతున్నారా? పోనీ రాజకీయపరమైన అనుభవం ఏమైనా ఉందా అంటే అది లేదు. పోనీ ఢిల్లీలో ఏమైనా సరే చక్రం తిప్పగల కెపాసిటీ విజయసాయిరెడ్డి లాగా ఉందంటే అది లేదు. ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఉండేవాళ్ళు. పదే పదే ఏంటి అంటే ఏదైనా సరే ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన వ్యవహారం ఇంకా వీటిలో ఏ విషయమైనా సరే ఆయన చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈ క్రమంలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనేది కూడా ఈయన కొంత సిఫారసు కూడా చేసినట్లుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని మరలా ఆ అడ్వైజరీ కమిటీకి ఆయన కోఆర్డినేటర్గా చేయటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఆ కమిటీ సభ్యులు. సో అఫ్కోర్స్ దానిలో చాలా సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారండి. స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాం అన్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అయిన శైలజానాథ్, ఆయనకు కూడా మాజీ మంత్రి. సో అటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుల్ని సైతం అక్కడ మెంబర్లుగా ఉంటే వాళ్ళకి కోఆర్డినేటర్గా మరి సజ్జల గారిని నియమించడం అనేది చాలా వరకు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. సరే, వాళ్ళ అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుంటారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. ఎందుకంటే ఆయనంతా కూడా వన్ సైడెడ్ పాలిటిక్సే కదా. ఎందుకంటే ప్రజలు పట్టం కట్టినా వ్యతిరేకించిన కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 2019లో అంత బలంగా అధికారంలోకి వచ్చారు 151 సీట్లతో అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మొండి ధైర్యం, దీక్ష, పట్టుదల మీద ఆయన తీసుకొచ్చాడు. అలాగే మొన్న 11 సీట్లకు పరిమితం అయిపోయారంటే అది కూడా ఆయన పరిపాలించిన తీరు, వ్యవహరించిన విధానం, ఆ మంత్రుల ద్వారా మాట్లాడించిన భాష, అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వీటన్నిటి నేపథ్యంలో మరలా కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి. ఆయన సాక్షాత్తు ఆయనే చెప్పాడు కదా, ఎన్నికలకు ముందు కూడా ఆయన అదే చెప్పాడు, నన్ను చూసే ఓటేస్తారు కానీ మిమ్మల్ని కాదు కదా అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మరి పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేశారు కదా. ఆ పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు తెలుసు నేనేం చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే ఏమైంది? మార్చిన వాళ్ళని ఉంచిన వాళ్ళని మొత్తం హోల్సేల్గా మొత్తం ఓడిపోయారు. ఇక అక్కడక్కడ అంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, అలాగే ద్వారకానాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, ఎంపీలుగా మిథున్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఇంకా అక్కడక్కడ కొంతమంది ఎర్రగొండపాలెంలో వ్యక్తి కొత్తగా వచ్చారు కదా చంద్రశేఖర్ ఆయన. సో అక్కడక్కడ అలా తలుక్కుమని మెరిశారన్నమాట వీళ్ళు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ వైసీపీ పరిస్థితి అంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనే అనుమానాన్ని ఆ పార్టీలోని నాయకులే వ్యక్తపరుస్తున్నారు అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవాలి. పైగా ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా అప్పుడు ఆ అధికారంలో ఉన్న సమయం తీసుకొచ్చింది ఎవరిని? ఆయన కుమారుడు అని సజ్జల భార్గవరెడ్డి. సో ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, పెద్దగా ఎవరికి అందుబాటులో లేరట, ఆ రకంగా ఉన్నారు. ఎందుకు అంటే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు, అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, అవినీతికి సంబంధించిన ఆరోపణలు, ఇలా ఏ కేసుకు సంబంధించిన ఎపిసోడ్ చూసినా కానీ తాడేపల్లికి లింక్ అయ్యి ఉన్నాయని చెప్పేసి అప్పట్లోనే వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్దగా మీడియా ముందుకు రావట్లేదు. అంతకుముందు అన్న ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఎవరు అంటే అప్పుడప్పుడు అంబటి రాంబాబు, అప్పుడప్పుడు పేరు నాని, వీళ్ళే మాట్లాడుతున్నారు. సో మొత్తం మీద
సజ్జల రామకృష్ణారెడ్డి అయితే వైసీపీలోనే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదుగా అని చెప్పేసి ప్రత్యర్థులు ఫీల్ అవుతున్నారు. మరి చూద్దాం దాని యొక్క పర్యావసానం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మయ్య సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు, ఇక బాధ ఏం లేదు అని చెప్పేసి ఏదైతే ప్రత్యర్థులు ఫీల్ అవుతున్నారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.